ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆత్మహత్యలకైనా సిద్ధమని మున్సిపల్ కార్మికులు హెచ్చరించారు. గత 10 రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు ఇవాళ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. అనంతపురం నగరంలోని నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద అరగుండు అరమీసం తీయించుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం స్పందిస్తున్న తీరుకు నిరసనగానే ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు. మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి కనీసం లెక్క కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే దళితులు, కింది స్థాయి వర్గాలు సమస్యలు అంటే మీకు అంత నిర్లక్ష్యమా అని నిలదీశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే ఇతర న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తుంటే ప్రభుత్వం 10 రోజులుగా స్పందించకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇవాళ అరగుండుతో నిరసన తెలిపామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకేనైనా వెనుకాడేదే లేదని స్పష్టం చేశారు. కాబట్టి మా బాధ సాధకులు కూడా మీరు అర్థం చేసుకొని మాకు ఇది న్యాయం చేయాలని ఊర్లో ఎక్కడ లోపల వెహికల్ సార్ ఏం చెప్తున్నారు, డిమాండ్లకు అయితే ఎప్పుడో వచ్చేసి నెగోషియేషన్ జరుగుతుంది, కలెక్టర్లతో మాట్లాడుతున్నాం, అంతా అవుతుంది, మేమేమి సానుకూలంగా ఉన్నాము, మీకేం గెటెస్ట్ గా లేము అంటున్నాడు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, రాష్ట్ర వ్యాప్తంగా A-C మున్సిపల్ కార్మికుల సమ్మె జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు వర్కర్లతో కాకుండా యంత్రాంగాన్ని ఉపయోగించి పనులు చేస్తూ ఉంటే పొద్దున మేము అడ్డుకోవడం జరిగింది. ఇది సరైన భావం కాదు. దయచేసి కార్మికుల దృష్టిలో మీరు ఆలోచన చేయండి. మాకు రావాల్సిన కుంటమ కోరికలు మేమేమి అడగడం లేదు. జగన్మోహన్ రెడ్డి సీఎం గారు ఏదైతే పాదయాత్రలో మీరు చెప్పారో ఆ పాదయాత్రలో చెప్పిన మాటలు మీరు అమలు చేయండి అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. లేదంటే 12వ PRC ప్రకారం కార్మికునికి 26,000 రూపాయల జీతం ఇవ్వాలని, అలాగే అండర్ డ్రైన్ చేసే కాలంలో పనిచేసే వాళ్ళకి 30,000 రూపాయలు ఎస్గరేసి ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు కదిరి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ధర్నాకు మా కార్మికులు న్యాయం చేయాలని ఊర్లో ఎక్కడ లోపల వెహికల్ సార్ ఏం చెప్తున్నారు, డిమాండ్లకు అయితే ఎప్పుడో వచ్చేసి నెగోషియేషన్ జరుగుతుంది, కలెక్టర్లతో మాట్లాడుతున్నాం, అంతా అవుతుంది, మేమేమి సానుకూలంగా ఉన్నాము, మీకేం గెటెస్ట్ గా లేము అంటున్నాడు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, రాష్ట్ర ప్రభుత్వం ఉండి నిర్లక్ష్య వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం ఉండి నిర్లక్ష్య వైఖరి. ఇక ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆత్మహత్యలకైనా సిద్ధమని మున్సిపల్ కార్మికులు హెచ్చరించారు. గత 10 రోజులుగా సమ్మె చేసిన మున్సిపల్ కార్మికులు ఇవాళ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. అనంతపురం నగరంలోని నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద అరగుండు అరమీసం తీయించుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం స్పందిస్తున్న తీరుకు నిరసనగానే ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు. మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి కనీసం లెక్క కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయి ఫోన్ అందిస్తారు. సాయి, చెప్పండి. సంజన, ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతంగా జరుగుతోందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే కూడా గత 10 రోజులుగా మున్సిపల్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కూడా సమ్మె చేస్తున్నారు. ఎక్కడ కూడా ప్రతి చోట మొత్తం అనంతపురం నగరం చూసుకుంటే నగరం అంతా ఒక చెత్తమయమైనట్లు కూడా మనకు కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం హిందూపురంలో కూడా మున్సిపల్ కమిషనర్ ప్రైవేట్ వ్యక్తులను తీసుకెళ్లి చట్టం శుభ్రం చేయించుకుంటే అక్కడ కూడా కార్మికులకు అలాగే పోలీసులకు మధ్య వాగ్వాదం కూడా చోటు చేసింది.
అయితే ఈ రోజు ఉదయం ఇక్కడ అంటే అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయం ముందు టెంట్ వేసుకొని గత 10 రోజులుగా వీరు దీక్షలు కూడా చేస్తున్నారు, రిలే దీక్షలు. అయితే ఈ రోజు మాత్రం వినూత్న రీతిలో వీరు నిరసన వ్యక్తం చేశారు. అరగుండు మీసం తీయించుకొని వారు ప్రదర్శన నిర్వహించారు. అంతేకాకుండా మొత్తం ఆ రోడ్డు వెంబడి కూడా మొత్తం నగరపాలక సంస్థ కార్యాలయం ముందున్న మెయిన్ బజార్ ఆ రోడ్డు ముందు కూడా పొర్లు దండాలు పెడుతూ కూడా వారు నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మున్సిపల్ ఈ సమ్మె ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా కూడా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు, తమ కోరికలు నెరవేర్చడం లేదని చెప్పేసి కూడా మున్సిపల్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కింది స్థాయి వర్గాలు సమస్యలు అంటే ఎంత నిర్లక్ష్యం చూపిస్తుంది ప్రభుత్వము. కాబట్టి ప్రభుత్వం తమ కోరికలు తమ సమస్యలను తీర్చేంత వరకు కూడా దీక్షలు చేస్తూనే ఉంటాము, ప్రభుత్వం పైన పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి కార్మికులందరూ కూడా అంటున్నారు ముక్తకంఠంతో. ఇంకా ఈ కార్మికుల సమ్మె ఇంకా కొనసాగుతున్నట్లే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ నగరం అంతా చెత్తమయంగా కనిపిస్తుంది. కేవలం నగరమే కాదు, జిల్లా వ్యాప్తంగా ప్రతి చోట కూడా ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉంది. చెత్త కూడా విస్తరిస్తూ ఉంది సంజన. ప్రస్తుతం కరోనా ప్రకృతుందనే అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఇప్పుడు చెత్త కూడా ఎక్కడికక్కడ నగరంలో పేరుకుపోవడం కూడా పలు ఆందోళనలకు కారణమవుతుంది. ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ప్రజలు కూడా కోరుతున్నారు. ఎందుకంటే త్వరగా కార్మికుల సమస్యల పరిష్కారం అయితే నగర పరిశుభ్రంగా ఉంటుంది, తమ ఆరోగ్యాలు కూడా బాగుంటున్నాయని నగర ప్రజలు కూడా అంటున్నారు. అయితే మున్సిపల్ కార్మికుల సమ్మె మాత్రం ఉధృతంగా ఉందని చెప్పొచ్చు మనం సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సాయి ప్రసాద్. రాష్ట్ర ప్రభుత్వం ఉండి నిర్లక్ష్య వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం ఉండి నిర్లక్ష్య వైఖరి.